హై స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు నీట్ అండ్ ఛానల్ నీట్ 2024. సో ర్యాంకులు అయితే వచ్చేసాయి అందరికీ. అండ్ నెక్స్ట్ జరగబోయేది కౌన్సిలింగ్. ఫస్ట్ ఆల్ ఇండియా కోటా కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. తర్వాత ఏపీ, తెలంగాణ కూడా తర్వాత వెంటనే స్టార్ట్ కావడం జరుగుతుంది. అంతకంటే ముందు డిస్ప్లే మెరిట్ లిస్ట్ రావాల్సి ఉంది. అండ్ దీనికైతే ఒక 2-3 డేస్ టైం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అండ్ తెలంగాణ, ఏపీలో నోటిఫికేషన్ రావడంతోనే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఇవి చాలా హెల్ప్ కాబోతున్నాయి కొందరు స్టూడెంట్స్కి. సో అవేంటో చూసే ముందు మీరు కౌన్సిలింగ్ కోసం వెయిట్ చేస్తున్నారా? అయితే వీడియోని లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో ఉంటుంది. సో ఏది మీరు మిస్ కాకుండా ఉంటారు. సో వీడియోలోకి వెళ్ళినట్లయితే ఏపీ, తెలంగాణ 2 రాష్ట్రాల్లో కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. నెంబర్ 1 అయితే కొత్త కాలేజీలు. సో ఈ కొత్త కాలేజీలు అయితే ఏపీలో ఒక 5, తెలంగాణలో ఒక 8 వరకు రాబోతున్నాయి. దానికి సంబంధించిన క్లారిటీ కూడా వచ్చేస్తుంది. అండ్ అదేవిధంగా ఏపీలో సెల్ఫ్ ఫైనాన్స్ అనేది చాలా పెద్ద డిసిషన్ కాబోతుంది. ఆల్మోస్ట్ సగం సీట్లు మేనేజ్మెంట్ కోటాలోకి వెళ్తున్నాయి గవర్నమెంట్ కాలేజ్లో. దాని మీద కూడా డిసిషన్ కొత్త కాలేజీలు, పాత కాలేజీలు కలిసి ఎంత లేదన్నా ఒక 600 సీట్ల వరకు మెరిట్ స్టూడెంట్స్ చదివిన వాళ్ళకి రాబోతున్నాయి, డబ్బుతో కొన్న వాళ్ళకి కాకుండా. ఆ డిసిషన్ కనుక తీసుకుంటే సో ఇది చాలా పెద్ద డిసిషన్ అండ్ మంచి డిసిషన్ అవుతుందని చెప్పొచ్చు. దాంట్లో వచ్చే డబ్బు తక్కువే, కానీ మెరిట్ వాళ్ళకి అది అన్యాయం జరగకుండా ఉంటుంది. సో ఒకవేళ గవర్నమెంటే ఇచ్చేసినట్లయితే అలా చేయకూడదని నేనైతే అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ తెలంగాణలో కూడా చూసినట్లయితే నాన్ లోకల్ సంబంధించిన 280 సీట్లు దాదాపు 10 సంవత్సరాలు అవుతుంది కాబట్టి దీనికి నోటిఫికేషన్‌లో చెప్తారు. సో ఇక నుంచి ఇస్తున్నామా లేదా అనేది. ఇది కూడా ఒక పెద్ద డిసిషన్‌లా అయితే ఉండబోతుంది. సో దీనివల్ల మొత్తం మీద చాలా అడ్వాంటేజ్ 2 స్టేట్ల స్టూడెంట్స్‌కైతే కలగబోతుంది. అది చదువుకున్న వాళ్ళకి, మెరిట్ స్టూడెంట్‌కైతే ఎక్కువ శాతం. అండ్ ప్రతి అప్డేట్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కిరణ్ సైనింగ్ ఆఫ్.